హాయ్ అండి, ఈరోజైతే నేను మీకు లెగ్స్కి సంబంధించి 6 ఎక్సర్సైజ్ చెప్తానండి. ఈ ఎక్సర్సైజ్ మీరు ప్రతిరోజు మార్నింగ్ లేదా ఈవినింగ్ చేయాలండి. వీలైనంత వరకు మీరు మార్నింగ్ చేసేదానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో మనం కొంచెం యాక్టివ్గా ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ ఎక్సర్సైజ్ మీరు చేసేదానికి కొంచెం మంచిగా అనిపిస్తుంది. మీకు టైం లేదనుకుంటే ఈవినింగ్ టైంలో కూడా ట్రై చేయొచ్చండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ ఎక్సర్సైజ్ మీరు ప్రతిరోజు చేయటం వల్ల మీ కాళ్ళల్లో ఉండే కండరాలు స్ట్రాంగ్ అవుతాయండి. ఇంకా అంతేకాకుండా నరాల్లో కూడా యాక్టివిటీ పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం కదా, కొంచెం దూరం నడిచినప్పుడు లేదా ఏదైనా స్పోర్ట్స్ ఆడినప్పుడు వాళ్ళు వెంటనే కాళ్ళు నొప్పులు అనేది అంటూ ఉంటారు కదా. మన కాళ్ళల్లో సరైన స్టామినా లేకపోయినప్పుడు కాళ్ళు నొప్పులే కదండి వస్తాయి. అలాంటప్పుడు మీరు ఇటువంటి ఎక్సర్సైజులు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ ఎక్సర్సైజులు మీరు చేయటం వల్ల మీకు ఫ్యూచర్లో కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా ఉంటాయండి. ఇవి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అవి ఏంటో ఎలా చేయాలో అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. అవేంటో చూసేద్దాం. ముందుగా మనం ఇలా స్టాండ్ తీసుకోవాలండి. తర్వాత ఇలా పొజిషన్లో ఉండి ఇలా చేసుకోవాలండి. ఇవి ఒక 10 టైమ్స్ చేస్తే సరిపోతుందండి. కౌంట్ చేసుకోవాలా, ఒక 10 టైమ్స్ సరిపోతుందండి. ఇలా మీరు చేస్తూ ఉండటం వల్ల మీ కాళ్ళల్లో కండరాలు అనేవి ఫిట్గా అవుతాయండి. ఇవి చూసేదానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ ఇవి బాగా వర్క్ అవుతాయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, 10 టైమ్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ చేద్దామండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా కౌంట్ చేసుకుంటూ ఒక 10 టైమ్స్ చేసుకోండి. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్, రెండు వైపులు చేసుకోవాలండి. ఇప్పుడు ఇటువైపు ఇలా రెండు వైపులా 10 టైమ్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లా ఫింగర్స్ మీద ఇట్లా నిల్చొని ఇలా చేయాలండి. ఇలా చేయటం వల్ల మీకు మీ కాళ్ళతో పాటు ఫింగర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయండి. 10 టైమ్స్ అయిపోయింది కదా. ఇంకా థర్డ్ వన్ చూద్దామండి. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా జంప్ చేస్తూ ఇట్లాగా 10 టైమ్స్ చేసుకోవాలండి. ఇది ఒకవైపుకు సరిపోతుందండి, టూ వైపులు చేయవలేదు. చూసారు కదా, వేళ్ళ మీద ఇట్లా స్టాండ్ అవ్వాలి. ఇదొక 10 టైమ్స్ సరిపోతుందండి. ఇంకా ఫోర్త్ చూసారు కదా, ఇలా మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లాగా మన రెండు బొటన వేళ్ళని కొంచెం లేపి మన హ్యాండ్స్తో పట్టుకొని ఇలా పుషప్ లాగా చేయాలండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా చేసినట్లయితే మన తొడల దగ్గర ఉండే ఫ్యాట్ అంతా కరిగి మనకు కండరాలు అనేవి స్ట్రాంగ్గా అవుతాయండి. ఇగో ఈ విధంగా బొటన వేళ్ళు మాత్రమే లేపి పట్టుకోవాలండి. ఇంకా పాదం అంతా మామూలుగా కిందనే ఆని చేయాలి. ఇలా 10 టైమ్స్ సరిపోతుందండి. ఇప్పుడు ఫిఫ్త్ వన్ చూసారు కదా, ఇలా స్టాండ్ తీసుకోవాలండి. ఇలా ఉండాలి. నేను ఒక చిన్న మిస్టేక్ అయిందండి, మీకు పాదాలు అయితే చూపించలేదు కదా. పాదాలు లేపకుండా మామూలుగానే పెట్టేసుకొని ఇలా మీరు స్టాండ్ తీసుకోవాలండి. ఇలా మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు, ఇదేం కౌంట్ లేదు. మీకు ఎలా వీలైతే మీరు ఎంతసేపు అయితే ఉండగలుగుతారో అంతసేపు ఉండండి. ఇది మీ స్టామినాని బట్టి ఆధారపడి ఉంటుంది. 1 మినిట్ ఉండొచ్చు, 30 సెకండ్స్ ఉండొచ్చు, ఇది మీ ఇష్టం అండి. ఇలా చేయండి. ఇంకా 6th చూసారు కదా, కాళ్ళు ఇలా పెట్టేసుకొని ఇట్లాగా వేళ్ళ మీద ఇట్లాగా జంప్ చేస్తూ ఉండాలండి, పైకి కిందకి. ఇవి ఒక 10 లేదా 20 టైమ్స్ చేసుకోవచ్చండి. ఇలా చేయటం వల్ల కూడా మనకు వేళ్ళు అనేది కొంచెం స్ట్రాంగ్గా అవుతాయండి. పిక్కల దగ్గర కూడా మీకు కండరాలు అనేవి స్ట్రాంగ్ అయ్యి పిక్కలు కూడా మీకు స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇలా 10 లేదా 20 టైమ్స్
చేయండి. చాలా ఈజీ కానీ బాగా వర్క్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.